నేడు తెలంగాణ పచ్చగా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతే. కరువుల నేల గుండెను గోదావరి పరవళ్లు తడిమి పసిడి పంటల మాగాణంగా మార్చాయంటే అది కాళేశ్వరం జలబాటల దీవెనే. తెలంగాణ సాధకుడు కేసీఆరే తొలి పాలకుడై చేసిన సుజల యజ్ఞఫలం మన కాళేశ్వరం. తెలంగాణకు జలరక్షణ కవచమైన మన కాళేశ్వరం నిర్మాణం అంత ఆషామాషిగా సాగలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎంత తిప్పలు పడ్డామో, ఎన్ని పోరాటాలు చేసినామో అంతే స్థాయిలో కాళేశ్వరాన్ని సాకారం చేసుకునేందుకు శ్రమించారు కేసీఆర్. 3 ఏళ్ల రికార్డు సమయంలోనే దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేశారు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణకు జలజీవన నాడిగా మారి సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతున్నది ఆ జలనిధి మన కాళేశ్వరం ప్రాజెక్ట్. నేటితో 6 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఇయాలున్న కాళేశ్వరం ప్రాజెక్టు వదిలేస్తే గోదావరి నది మీద గత పాలకులు కట్టిన బరాజులు, డ్యాములు ఎన్ని ఉన్నాయ్యా అంటే ఒకే ఒక్కటి. అది 1963లో మొదలై ఇప్పటికీ ఆఖరు ఆయకట్టుకు నీరెయ్యలేక నానా అవస్థలు పడుతున్న శ్రీరామసాగరం ప్రాజెక్ట్. పేరుకు 90 టీఎంసీలు, కాని ఏనాడూ నిండిన పాపాన పోలేదు. ఇసుక మేటలతో నిండి సగం సగం నీళ్లు తప్ప అది ఎప్పుడూ సాగరాన్ని తలపించిన సందర్భమే లేదు. దాన్నొదిలేసి ఆ గోదావరి దారిని పట్టుకుని కిందకొస్తే మొన్నటిదాకా ఒక్కటి కూడా నీళ్లనాపే వ్యవస్థే లేదు. గోదావరి పొయ్యి గంగల కలిసే, మన బతుకులు మట్టిల కలిసే. మరి ఎవడన్నా పట్టించుకున్నడా? ఆఖరికి ఈడ పుట్టిన నాయకులు కూడా. మరి ఇయ్యాల ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, ఇంకా కిందికి పోతే తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులు, ఆణ్నుంచి రివర్స్ పంపింగ్ తోటి ఎస్ఆర్ఎస్ని ఎనుకదాకా నీళ్లను వెనక్కి తెచ్చుకొని గోదావరి నదికి పునరుజ్జీవం పోస్తున్నాం. ఎట్లయింది ఇది? ఎవరి వల్ల అయింది? కేసీఆర్ వల్ల కాదా? సగం శతాబ్దంల సమైక్య పాలకులు ఏం చేసిండ్రు? అంతెందుకు, ఇప్పుడున్న తెలంగాణ నాయకులే వాళ్ళ రాజకీయ రంగు గెలవడం కోసం ఈ ప్రాజెక్టు మీద ఎన్ని కేసులేసిండ్రు, ఎన్ని కథలు పడ్డరు, జనాల్ని ఎట్లా మభ్యపెట్టిండ్రు. ఏమైంది? ఎల్లులుకల పడ్డరు, జనం ముఖం మీద దుబ్బబోసిండ్రు. ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, నీళ్లు రావాలి, వలసలు బంద్ కావాలి, మన రైతులు బతకాలి. రాత్రి పగళ్ళు పనిచేయిస్తా ఉన్నాం. రాత్రి 2 గంటలకు ఇంజనీర్లు అక్కడ రికార్డు చేస్తా ఉన్నారు. కన్ను ఉడుతుంది కాంగ్రెస్ నాయకులు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 196 కేసులు వేసినారు దుర్మార్గులు. 196 అన్ని కూడా కొట్లాడినాం, అయిపోయింది. చివరికి ఎంత అవమానం అంటే, ఎంత సిగ్గులేనితనం అంటే, మొత్తం క్లియరెన్స్లు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. మళ్ళా పోయినారు కోర్టుకు. క్లియరెన్స్లు ఇచ్చిన సంస్థ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆ క్లియరెన్స్ ఇచ్చిన పద్ధతి తప్పు అనిపోయినారు కోర్టుకు. అంటే ఎంత సిగ్గుమాలిన నాయకులు. ఎట్లా ఎవ్వలెన్ని ఇబ్బందులు పెట్టినా ఆగే ప్రసక్తి లేకుండా అనుకున్న గమ్యం వైపుకు దూసుకుపోయి 3 ఏళ్లల్లా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నామంటే కారణం కేసీఆర్ కాదా? ఇంత తక్కువ టైంలా ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినోళ్ళు ఈ దునియ మీద ఇంకెవలన్నా ఉన్నరా? ఒక్క మనం తప్ప. మరి ఇంత షార్ట్ పీరియడ్లా ఇది ఎట్లా కంప్లీట్ అయింది? పక్క రాష్ట్రాలతోటి స్నేహపూర్వక సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఇన్నేండ్లల్లా ఏ మూలకైనా కనపడ్డదా? హాలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, మేం చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరించిన గత పాలకుల తీరెట్లుంది?
తలెత్తుకొని గర్వంగా హుందాగా చేసింది చెప్పుకుంటున్న మన పద్ధతి ఎట్లుంది? ఇది కదా తెలంగాణకు కావలసింది. అసలు ఒకప్పుడు తెలంగాణ పదం ఉచ్చరించటానికే వెనుకడుగు వేసిన సందర్భం నుంచి ఇయాల దేశమే ఆశ్చర్యపోయే రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతి రథాన్ని ఆపే దమ్మెవరకుంది. మరిదంతా ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల కాదా?